ముందు తడబడడం, తర్వాత వరుస విజయాలతో నిలబడమే కాదు, ఏకంగా టైటిల్ను గెలిచేయడం ఆ జట్టుకున్న అలవాటు. ఈ పాటికే మీకందరికీ అర్థమై ఉంటుంది ఆ జట్టేదో. ఇట్స్ ముంబై ఇండియన్స్. గతంలో పలుసార్లు సీజన్ ఆరంభంలో వరుసోటములతో సతమతమై తర్వాత అద్భుతంగా పుంజుకొని ఛాంపియన్గా నిలిచిన సందర్భాలు ముంబైకే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అదే తరహాలో ముంబై ఇండియన్స్ దూసుకొస్తోంది. అసలు ప్లే ఆఫ్ కు చేరుతుందా లేదా అనుకున్న దశలో ఇప్పుడు ఏకంగా టాప్ 2 ప్లేసులపై కన్నేసింది. తాజాగా లక్నో సూపర్ జైంట్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్లో వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును అందుకుంది. ఐపీఎల్ టోర్నీలో 150 విజయాన్ని అందుకుంది. 150వ విజయాన్ని అందుకున్న తొలి జట్టుగా ముంబై నిలిచింది. ఆ తర్వాత 140 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ 2వ స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ముంబై జట్టు ఇప్పటి వరకు 200కు పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. 16 సార్లు 200కు పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకుని అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. అలానే పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకొచ్చింది. 2 వారాల క్రితం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్థానంలో ఉండగా ఇప్పుడు వరుసగా 5 విజయాలతో ఏకంగా 3వ ప్లేస్ కు వచ్చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. అందులో 5 విజయాలు గత 5 మ్యాచ్ల్లో వరుసగా వచ్చినవి. గతంలోనూ పలు సీజన్లలో ముంబై ఇలా వరుసగా 5 విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అలా గెలిచిన ప్రతిసారి ఛాంపియన్ గా నిలిచింది. 2020 తర్వాత 5 వరుస విజయాలను మళ్లీ ఇప్పుడే అందుకుంది. 2008లో వరుసగా 6 విజయాలు అందుకున్న ముంబై అప్పుడు మినహా 2010, 2013, 2015, 2017, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఈ 2025లోనూ ముంబై ట్రోఫీని ముద్దాడడం పక్కా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ముంబై 54 రన్స్ తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ఓపెనర్ రాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో అద్దరుకొట్టారు. చేజింగ్ లో లక్నో చేతులెత్తేసింది. వెన్నెముక గాయం నుంచి కోలుకుని తిరిగి ఐపీఎల్లో అడుగుపెట్టిన తర్వాత తొలిసారి బుమ్రా తన రేంజ్ బౌలింగ్ తో అద్దరుకొట్టాడు. 4 వికెట్లతో లక్నోను చావు దెబ్బ కొట్టాడు. దీంతో 216 పరుగుల చేజింగ్ లో లక్నో సూపర్ జైంట్స్ 161 పరుగులే చేయగలిగింది. బౌల్ట్ 3, విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు.